ఈ మీసాల గురప్ప గారితో మనం మాట్లాడదాం. ఆయనతో ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఎందుకు అంటే ఆయన పాడిన పాట ఎంత వైరల్ అయిందో, ఆయన ఇంటర్వ్యూ, ఆయన చెప్పిన మాటలు కూడా ఇప్పుడు అనేక విమర్శలను ఎదుర్కొంటున్నాయి. సొంత మతస్థులే, అనేక మంది ఎవాంజలిస్టులు కూడా ఆయన చేసిన కొన్ని చెప్పిన విషయాలను, అంటే నేను చిన్నప్పుడు విషం తాగాను, దానికి విరుగుడు అని ఆయన మాట్లాడిన మాటలను కూడా తప్పుపడుతున్నారు. ఇతని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందుగా ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఏం చేస్తామండి, ఒక్కొక్కసారి మా దౌర్భాగ్యం అట్లా కాలిపోతూ ఉంటుంది. స్వామి చెప్తారు కదా, మంత్రసంతానం వచ్చింది ఒప్పుకున్న తర్వాత ఏదొచ్చినా పట్టాలని. ఇప్పుడు మా కర్మ కూడా ఇదే. ఇలాంటి వాళ్ళ గురించి కూడా మేము మాట్లాడాల్సి వస్తూ ఉంది. మేము ఇంకా దానికి ఏముంటుంది, మీరు ఏదైనా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి వాడి గురించి కూడా చెప్తాం. అయితే మనం ముందుగా మత మార్పిళ్ల గురించి మాట్లాడుకుందాం లలిత్ గారు. ఎందుకంటే ఆయన ఒక ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు, నేను ఆంధ్ర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి 40,000 మందికి బాప్టిజం ఇచ్చాను, మత మార్పిడి చేశాను అని. దీని మీద మీరేమంటారు? అసలు ఒక హిందూ మతం నుంచి 40,000 మంది అన్య మతంలోకి వెళ్ళడాన్ని మనం ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిందండి. ఎందుకంటే ఈ రోజున మీసాల గుర్రప్ప అనేవాడు ఒక ఐటెం క్రైస్తవ్యంలో. ఇలాంటి ఐటెంలు చాలామంది ఉన్నారు. కాసేపు ఈడు మాట్లాడిన మాట తీసుకుందాం. ఏమంటున్నాడు, చిన్నప్పుడు నాకు 13 రకాలు 20 రకాల పాములు విషం పెట్టి పెంచారు, నేను ఒక మొత్తం 13 ఏళ్ళు వచ్చేదాకా అసలు స్నానమే చేయలేదు, మొత్తం విషపు మనిషిగా మారిపోయాను, నేను ఎవరినైనా కొరికితే చచ్చిపోతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ప్రపంచంలో ఎవరినైనా సరే ఇంకొక ఎగ్జాంపుల్గా తీసుకుని ఓ 13 సంవత్సరాలు వాడికి విషం పెట్టి వాడు విషపు మనిషిగా మారతాడా లేదా అని చెప్పేసి ఎవరన్నా సైంటిస్టులను ప్రయోగం చేసి వదలమనండి. ఎందుకంటే క్రైస్తవుడికి ఎట్లాగో లాజిక్ అవసరంలా, వాడు మత ప్రచారం చేసుకోవటానికి, మత మార్పిడి చేసుకోవటానికి ఏ కట్టు కథైనా చెప్తాడు. ఇన్ఫ్యాక్ట్ పున్నమి నాగు స్టోరీ నాదే, చిరంజీవి గారిని పెట్టి తీశారని చెప్పి అన్నాడు. కానీ దాని మాతృక ఏంటి అంటే కన్నడ సినిమా. అది ఆ కన్నడలో వచ్చిన ఒరిజినల్ వర్షన్ని తెలుగు రైట్స్ కొనుక్కుని తెలుగులో మళ్ళీ రీమేక్ చేశారు ఆ రోజుల్లో. దాన్ని పట్టుకుని ఇది నా స్టోరీ అంటారు. అంటే ఈడెక్కడో భద్రాచలం అడవుల్లో ఉంటే కన్నడ వాళ్ళు వచ్చి వీడి మీద రీసెర్చ్ చేసి సినిమా తీస్తారు తెలుగు వాళ్ళ కంటే ముందు. ఆ తర్వాత తెలుగు వాళ్ళు రైట్స్ కొనుక్కుని తీశారు. ఎవరిని పిచ్చోని చేస్తారు? వినేవాడు విశ్వాస అయితే చెప్పేవాడు పాస్టర్ అని చెప్పి ఊరికి అనం మేము. ఇట్లాంటి కథలన్నీ చెప్తా ఉంటే నమ్మేవాళ్ళు వాళ్ళే నమ్మాలి. ఇక ఈరోజు నేను గుర్రప్ప ఏమంటున్నాడు, 13 సంవత్సరాల విషయంతో పెరిగి నేను వాళ్ళని కొరికితే చచ్చిపోతారు అని చెప్పి అంటున్నాడు. ఇంకొంతమంది పాస్టర్లు అయితే దారుణంగా చచ్చిపోయిన వాళ్ళని కళ్ళ ముందే బతికిస్తామని కట్టుకథలు చెప్తున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇవన్నీ కట్టుకథలు రా అని మాలాంటి వాళ్ళు చెప్తా ఉంటే కూడా ఇంకా ఆ గొర్రెల్ని నమ్ముతున్న అమాయకులు చాలామంది ఉన్నారు.